కనుక పాప నిద్ర చాలు గాని వెళ్ళి చదువుకోండి. దాన్ని కూడా లేపు. అలాగే పక్కలు సర్దు. స్నేహాలే, నువ్వు ఇలానే పడుకొని ఉంటే అమ్మ బాత అంటుంది. ఏంటి ఇంకా మీ ఆయన అవలేదా? కళ్ళు షాపులో నిన్న తెగలర చేసేసాడు. గొడవలో కొట్లాడు అయిన తర్వాత ఉదయమే వచ్చినట్టుగా ఉన్నాడు. అంతా పిల్లలు తలరాత అనుకో. ఏమైందమ్మా? అంత మీ నాన్న బాగోతమే. ఊరికే వచ్చేవేవో ప్రశ్నలు అడగకుండా వెళ్ళి చదువుకో. కనుక ఆ పక్కలు సర్దడానికి నేను రావాలా? బద్దకస్తులారా. చాపని తొక్కకు, జరుగు. దరిద్ర ముఖాలరా, సరిగ్గా నిద్ర కూడా పోనివ్వరు. చూడు, ఇప్పుడు నీ వీపు విమానం మూత ముగిస్తాను. పిల్ల రాక్షసి. సర్లే, నువ్వు ఏడవకు. గట్టిగా అరవకు, లేదంటే నేను కూడా ఒకటిస్తాను. ఏంటే ఇది? టీయా కషాయమా? పంచదార వేయకపోతే అలాగే ఉంటుంది. లేనప్పుడు నేను ఎలా వేయగలను? వచ్చిన డబ్బంతా తాగుడికే ఖర్చు చేస్తున్నారు. ఇంట్లో సామాన్లు ఎలా వస్తాయి? దానికి నీ ఇంట్లోంచి తీసుకొని రావాలే, రాణిలాగా బ్రతకాలంటే. తన్నులు తిన్నావుగా, ఏంటి అలా చూస్తున్నావు? స్నానం చేసి వెళ్ళి చదువుకో. అన్నా, ఒక స్ట్రాంగ్ టీ. తినడానికి ఏమీ వద్దా? ఊరికే ఇచ్చావంటే తింటానన్నా. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి చెప్పన్నా. నీ యజమాని దగ్గర తోకలాగా తిరుగుతూ ఉంటావు, నీ దగ్గర డబ్బులు లేదా? అదంతా టాలెంట్ ఉన్న వాళ్ళకే. నాకు ఏ టాలెంట్ లేదు కదా. నేను ఒక అమాయకుణ్ణి. అయితే డబ్బున్న వాళ్ళని కొనమని చెప్పన్నా. దానికి కూడా ఒక అదృష్టం కావాలి. చివరికి యజమాని అడుక్కోకుండా ఉంటే చాలు.
ఎందుకని నీ యజమాని ఇలాంటి వాళ్ళని పనికి పెట్టుకున్నారు? ఏదో ఒక రోజు ఆయన కస్టడీలో ఈయన తప్పకుండా ఉంటాడు. అప్పుడే అతనికి బుద్ధి వస్తుంది. మీరు అందరూ చూస్తారు కదా. కదలకుండా ఉండలేవా? ఆ. అమ్మ పరీక్ష ఫీజు అందరు కట్టేశారు, నేను మాత్రమే ఇంకా కట్టలేదు. ఇచ్చేద్దాం తల్లి. నాన్న అడిగితే చదివే వద్దంటారు, మరి ఎలా కట్టేది? పగ్గలు కొట్టేసింది. ఆడుకోవడానికి ఇంకేం దొరకలేదా? ఏది చేతికొచ్చినా విరగొట్టడమే. నిన్ను కొట్టకమ్మా. మళ్ళీ చేతులు గాయాలవుతాయి. చేసింది చాలు. ఇవాళ ఫీజు కట్టకపోతే పరీక్ష రానినని టీచర్ చెప్పేసింది. నేను పరీక్ష రాయాలమ్మా. నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటానులే. ఉమ్. బాధపడకు, ఇంకోటి కొనుక్కుందాం. నువ్వేం తీసుకొచ్చావురా? నగలేమైనా ఉన్నాయా? కొద్దిగా నగలున్నాయి. ఆ తీతి ఇంతే ఉందా? ఒక 80 రూపాయలు ఇస్తా. ఒక 100 రూపాయి ఖచ్చితంగా కావాలి. అదే చాలా ఎక్కువ. దీన్ని నేను తీసుకుంటున్నది నీ మీద నమ్మకం లేక కాదురా, ఒక గ్యారంటీ అంతే. తెలుసు. ఆహా, మరి చెప్పిన టైంకి డబ్బులు తిరిగిచ్చేయాలి. నెల నెలకి డబ్బులు కరెక్ట్ గా వచ్చి కట్టాలి. దాంట్లో ఎలాంటి సమస్య ఉండదు. మంచిది. డబ్బులు తీసుకున్నప్పుడు అందరూ అనేది ఇదే. ఇదిగో వడ్డీ కరెక్ట్ గా వచ్చి కట్టేయాలి. అర్థమైంది కదా? సరే, నువ్వు వెళ్ళు. ఆహా, నువ్వే వచ్చావా? ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నాను. నేను ఊరగాయ పెడుతున్నాను, ఆయనకి చాలా ఇష్టం. మీ అమ్మాయి స్కూల్కి వెళ్ళిందా? తను ఖచ్చితంగా చదివి తీరాలి. తన వల్ల నీకు మంచి జరగచ్చు కదా. కనకాకి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఈరోజే లాస్ట్ డేట్ అక్క. వాళ్ళ నాన్నని అడగడం మర్చిపోయాను. భలే దానివే, అడిగిన వెంటనే ఇచ్చేస్తారా? మందు కొట్టడానికి ఆయనకి డబ్బులు చాలవు. వీలైతే సాయం చేస్తారా? నా దగ్గర డబ్బు ఎలా ఉంటుంది రుక్మిణి? దండపాణి సార్ని అడుగుతారా? 10 పైసలు కూడా ఎవరికి ఊరికినే ఇవ్వరు. అంతేకాదు, నువ్వు ఇంతకు ముందు తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని నాతో అంటూనే ఉన్నారు. ఒక్క నిమిషం ఆగు, పిల్లల చదువు కోసమే కదా అడుగుతున్నా. నేను చూసొస్తానుండు. నేను మా ఆయనతో ఎప్పుడూ అంటూ ఉంటాను, ఎవరికోసం ఇదంతా సంపాదిస్తున్నారని అప్పుడప్పుడు అడుగుతుంటాను. ఇది అనుభవించడానికి దేవుడు నాకు బిడ్డల్ని ఇవ్వలేదు. బిడ్డలతో కాస్త జాగ్రత్తగా ఉండమని కార్తీక్తో నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు కొంచెం ధైర్యంగా మాట్లాడడం నేర్చుకో. సరే, నేను వెళ్తానక్క. మళ్ళీ ఆ అమ్మాయి డబ్బుల కోసం వచ్చిందన్నమాట. పాపం, పిల్లల ఎగ్జామ్ ఫీజు కోసం అండి. నేను కష్టపడి సంపాదించేదంతా నువ్వు దాన ధర్మాలు చేసే. ఏం చేయమంటారు? పాపం, ఏ నమ్మకంతో కార్తీక్ని పెళ్లి చేసుకుని అతనితో వెళ్ళిందో నాకు అర్థం కావడం లేదండి. మరి అందరూ నాలాగా యోగ్యులుగా ఉంటారా లీలా? మీ ఇంటి పెద్దవాళ్ళు చేసిన పుణ్యం. పుణ్యం. నాకు కోపం వస్తుంది. త్వరగా తీసుకొస్తారా? చూస్తున్నారు. ఇక్కడ రండి, చాలా పనులు ఉన్నాయి. ఈ రోజు తొందరగా వెళ్ళిపోతాం. అదంతా వద్దండి. జొల్లు గార్చిన జాలు పని చూడరా. ఇప్పుడే కదా మేస్త్రి పెళ్ళయింది, వాళ్ళు మాట్లాడిని. మీ సరసాలు ఇంట్లో పెట్టుకోండి, ముందు పని చూడండి. అర్థమైందా? తొందరగానే అండి. ఇందా, ఇది లోపల పెట్టు. అటగేనా? ఇతనెవరు? పెద్ద యజమానుడు అనుకుంటున్నాడు. మానవికత వేస్ట్ కాబట్టి కదా వాడు సోపెత్తున్నాడా. సరిగ్గా పని చెయ్యి, లేకపోతే వాడి దగ్గర అడగాలి.
ఏ ముసల్దానా మొత్తం తగలబెడతావా ఏంటి? ఊరికే జాలీగా పోయి పంచోడువే. ఇదిగో వెళ్తున్నా. నేను దొంగతనంగా పని చేయకుండా ఎక్కడ కూర్చోను. నా గురించి నీకు తెలియదు, అర్థమైందా? మోహం చూడు, ప్రశాంతంగా ఓ బీడీ కూడా కాల్చుకోనివ్వరు. నోటికి బూతులు వస్తాయి. ఏంటక్క చాలా కోపంగా ఉన్నారు? ఆ ఇలా నైస్ గా కూర్చొని ఉంటారు. పని చేయడానికి మాత్రం మనము ఊరికనే కూర్చొని గీతం తీసుకెళ్తారు. పెద్ద పని చేసేదానివి. ఇలా చూడు, నేను కూడా బాగా పని చేసే కూలి తీసుకుంటాను. నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. అంతే కాదక్క, నిన్న తాగిన మొత్తం ఇంకా దిగలేనట్టుంది. అవునవును. అందుకే మొహంలాగా ఉంది. మాటలు జాగ్రత్త. రోజు నీ మొగుడు సారా ఇప్పిస్తేనే నేను తాగుతున్నానా? ఇలా చూడు, నోటుకొచ్చింది మాట్లాడవనుకో పెద్ద చిన్న కూడా చూడండి. నువ్వేంటి ఊరికనే మాట్లాడుతున్నావు? దాన్ని వెళ్ళి నాకు తగిలించు. రావే రావే, నీ బుర్ర పగల కొడతాను. రావే రా, రమ్మంటున్నానా నిన్ను? ఏయ్, ఏంటి ఇక్కడ గొడవ? ఆ, నన్ను చూస్తే వీళ్ళకి నోటికి మాటలు తిన్నగా రావనుకుంటాను. ఎప్పుడు నోరికి చూసి పోగులు పెడతాను నిన్ను. నోరు మూసుకొని పని చేయండి, లేదంటే అందరిని పని నుంచి పీకి పడేస్తాను. అలా చెప్పండి మేస్త్రి. హ, అనవసరంగా ఇతరుల లోపాలను ఎత్తి కూలి తీసుకునే వాళ్ళు వీళ్ళు. చాలే చాలే, నిన్ను కూడా కలిపే చెప్పింది. ఏమండి, రావడానికి ఆలస్యమైంది, వెళ్ళి పని చూడమంటారా? ఇదే అలవాటు అయిపోతే కష్టమే. ఆ, మ్, మెలికలు తిరిగించాలే, పోవే. అదేంటి మేస్త్రి, తనకి మాత్రం కొత్త కొత్త చట్టాలు వేస్తున్నారు. తల్లిలాగానే కదా కూతురు ఉంటుంది. మగవాళ్ళని వల్ల వేసుకోవడానికి నేర్పించాలా ఏంటి? అవునే, నా కూతురు అంతే. అది తెల్లగా ఉంటది, తెలివితేటలు ఉంటాయి. అది చూసి నువ్వు అసూయ పడితే ఎలా చెప్పు? అది ఈ వయసులో నీ గుడ్లు పీకి పొయ్యిలో పాడేయాలి. థూ, థూ. నీకు ఇంకా ఆకలేస్తుందా? తిను, నేను తర్వాత తింటానులే. కనుక త్వరగా స్కూల్కి వెళ్ళు, ఆలస్యం అవుతుంది కదా. కనకా, అమ్మా, టీచర్ వచ్చేసింది. వెళ్దామా టీచర్? టీచర్ తన అసలు ఎలా చదువుతోంది? అన్నిట్లో తన ఫస్ట్ ర్యాంకే. కనకాన్ని చూసి నేర్చుకోమని అందరి పిల్లలకి చెప్తున్నాను కదా. వెళ్ళొస్తామా? రేయ్, లోడ్ తొందరగా ఎక్కించాలి. సరే మిస్త్రీ, కానివ్వండి. సరే రే, దీన్ని పట్టుకోరా. అన్నా, ఆఫీస్లో టీ పెట్టమంటావా? యజమాని వచ్చినాక పెట్టు. అలాగే. నీకన్నిటికీ సహకరిస్తున్నానని అందరూ గుసగుసలాడుతున్నారు. ఆ, చెప్పేవాళ్ళు చెప్పనివ్వండి, నాకేం భయం లేదు. మీకుందా? తెగ భయపడిపోయారు మరి. చాలే, పోవే. నాకు నచ్చే వాళ్ళ దగ్గర నేను ఇలాగే చనువుగా మాట్లాడతాను. అందులో ఎవరికి ప్రాబ్లం అయినా నాకేం పర్వాలేదబ్బా. బాబు, అది నాకు కొంచెం డబ్బులు అవసరం అయ్యాయి. డబ్బా? 10 రూపాయలు ఇస్తే చాలు, అది కూలీలో పట్టుకుందరు గాని. మీరు ఇవ్వకండి, ఆ ముసల్ది సారా కోసం అడుగుతుంది. తెల్లవారిందంటే చాలు ఇదే గోల ఆ నేను ముసల్దానికి. మా అబ్బాయిని డబ్బులు అడుగుతున్నాను, నీకేమైందే? వీలైతే నువ్వు ఇయ్యి. అవును, నోట్లు వచ్చేయడమే కదా నా పని. వెళ్ళి పని చూడు. అది బాబు, నేను కొంచెమైనా తాగకపోతే ఒళ్ళంతా నొప్పులు ఎడతాయి, అందుకనే. ఇవ్వను గాని కూలి డబ్బులు రాగానే ఇచ్చేయాలి. బాబుది మంచి మనసు. ఆ పక్కకు వచ్చినప్పుడు మా ఇంటికి రా బాబు, నీతో కూర్చుని కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంది. ఈ ముసల్దాని ఎప్పుడు ఇంతే.
సాయంకాలం అయితే చాలు బాగా తాగేసి వాగడమే. నేను ఒంటరిగా ఉంటున్నానన్న బాధ కూడా లేదు దానికి. మొగ దిక్కే లేని ఇంటిలో ఉండటం ఎంత కష్టమో తెలుసా? ఏరా ఆ వచ్చేది జానకి కదా? కరెక్ట్ గా చెప్పారా అయ్యారే. కాస్త బొద్దుగా తయారైంది. పెళ్ళైపోయిన తర్వాత దాన్ని ఈ ఊర్లో చూడటమే కష్టమైపోయింది. ఇంతకు ముందు మీరు చాలా సార్లు చూసారు కదా. ఇప్పుడు చూసినా పట్టించుకోవడం లేదు. పెళ్ళైన తర్వాత అమ్మాయిలందరూ అంతే అనుకుంటా, గతాన్ని మర్చిపోతారు. అయ్యారు ఏంట్రా చూడండి. బ్రేక్ టైట్ గా ఉంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మీరు? షాప్ కి. ఆ ఏంటమ్మా ఎలాగున్నావు నువ్వు? పొరపాటున అడిగా. మీ ఇద్దరి గురించి ఆ కార్తీక్ పట్టించుకోవడం లేదని నాకు బాగా తెలుసు. వాడొక పెద్ద తాగుబోతమ్మా. ఎవరేం చెప్పినా వినిపించుకుంటే కదా. నేను కూడా ఎంతో చెప్పి చూశాను, వినుకుంటే కదా. వాడు మారడంతే. పాప ఇలారా. దీనికి ఇంకా మాట రాలేదుగా. ఇది పుట్టుకతోనే మూగది, అందుకనే మాటలు రాలేదు. నువ్వేం దిగులు పడకు. టౌన్ లో ఒక మంచి వైద్యుడికి చూపించి వైద్యం చేయిద్దాం. ఊరికే ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు చెప్పు? ఫ్యాక్టరీకి రా, నీ కూడా ఒక మంచి పని చూసిస్తాలే. చూడు, మీ ఆయన ఎటు సంపాదించడు, నువ్వైనా కాస్త సంపాదించుకుంటావని. పనుంది, వెళ్ళాలి. నాకు కూడా పనులున్నాయి. దారిలో కలిసాక కష్ట సుఖాల గురించి తెలుసుకుందామని మాట్లాడించాను అంతే, ఇంకేం లేదు. చూడు, మీ ఆయనకి నాకు మంచి పరిచయం ఉంది కదా. సరే, ఇక మీరు వెళ్ళండి, మళ్ళీ కలుసుకుందాం, సరేనా? ఓ, తినడానికి ఏం లేకపోయినా పౌరుషానికి మాత్రం తక్కువేం లేదు. ఏంట్రా నవ్వుతున్నావు? అక్కడ కోపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఏం లేదు.